ప్రభు పేరిట మీ అందరికీ ప్రైజ్ రాడండి. యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం యెషయా గ్రంథం 57వ అధ్యాయం 19వ వచనం. దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరుతునని యెహోవా సెలవిచ్చున్నాడు. నేనే స్వస్థపరుస్తానని చెప్తున్నాడు దేవుడు. ఇంటి వారికి కానీ ఇంట్లో వాళ్ళే దూరస్తులుగా అంటే దూరదేశంలో ఉన్న ఊరిలో ఉన్న సమాధానం కలుగు చేస్తాను, ఆరోగ్యం ఇస్తానంటున్నాడు. దేని గురించి కూడా మనం భయపడిన అవసరం లేదు. జీవము గల దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మన అక్కర్లు అవసరాలు అన్నీ కూడా ఆయన తీరుస్తాడు. ఊరిలో ఉన్నా కూడా మన బిడ్డలో వారిని కాపాడే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, అన్ని విషయాల్లో కూడా తోడేడుగా ఉండే దేవుడు. మనం మటుకి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయనకి ఇష్టంగా జీవించినప్పుడు మనకి ఏది కూడా లోటు ఉండదు. ఎల్లప్పుడూ కూడా ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉండాలి. జీవము గల దేవుని మనం స్మరిస్తూ ఉండాలి. సమయం దొరికినప్పుడల్లా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.